హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మన ప్రభాస్ అన్న అయితే ఇప్పుడు మూవీస్లో చాలా బిజీ ఉన్నది అందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు సలార్లో సో ఆల్రెడీ పార్ట్ 1 అయితే తీశాడు. సలార్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. అండ్ ఇప్పుడు మళ్ళీ రాబోతున్న మూవీ అంటే మొన్ననే రీసెంట్గా అయితే కల్కి టీజర్ అయితే రానే వచ్చేసింది. సో కల్కి కూడా ఆ టీజర్లో కూడా అంటే చిన్న చిన్న డైలాగ్స్ కానివ్వండి, ఆ విజువల్స్ అవన్నీ కానివ్వండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు రాబోతున్న మూవీస్ కూడా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సో అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా వచ్చేసి అయితే కల్కి. సో కల్కి అయితే రాబోతుంది. అండ్ కల్కి కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే. సో కల్కి వచ్చేసి అయితే మన నాగశ్విన్ గారు అయితే డైరెక్టర్ అయితే నాగశ్విన్ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే కల్కి రాబోతుంది. అండ్ కల్కి మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు మనకి ది రాజాసాబ్ అనే మూవీ కూడా రాబోతుంది. సో ఇంకా షూటింగ్స్ అయితే స్టార్ట్ చేయలేదు. సో ఈ మూవీ చిన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనం ఆల్రెడీ చూసాం. లైక్ లుంగి ఎత్తడం కానివ్వండి, అలాగంటే కొంచెం నాకైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ లాగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మన ప్రభాస్ అనే మూవీ ఏ మూవీస్ చూసినా కానీ ఇప్పుడు రీసెంట్గా వస్తున్న మూవీస్లో అయితే ఆల్రెడీ మనం సలార్లో చూసినాం. మంచి యాక్షన్ ఉన్న మూవీ కాబట్టి సో ఈ మూవీ అయితే నాకు కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ లాగా అయితే అనిపిస్తుంది. సో ఆల్రెడీ ఒకప్పుడు చూసుకున్నట్లయితే డార్లింగ్ కానీ, మిస్టర్ పర్ఫెక్ట్ కానీ సో ఇట్లాంటి మూవీస్ మళ్ళీ వస్తే చాలా మందికి ఒక ఇది థ్రిల్లింగ్ అని అంటే ఒక ఎక్సైట్మెంట్ అయితే ఉంది. సో నాకైతే రాజాసాబ్ కొంచెం ఆ లుక్లో అయితే అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే సో నాకు అట్లా అనిపిస్తుంది. ఇది వచ్చేసి అయితే మారుతి గారు అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ అలాగే మళ్ళీ ఫౌజీ. సో ఈ ఫౌజీ మూవీ కూడా రాబోతుంది. అండ్ ఫౌజీ మూవీ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంకా ఇది మూవీ అయితే స్టార్ట్ చేయలేదు. అండ్ ఇంకా ఇప్పుడు అంటే మనకి వచ్చేసి కల్కినే చాలా బిజీ అయితే ఉన్నాడు. సో కల్కి దాని తర్వాతనే మళ్ళీ ఇంకా మిగతా మూవీస్ అయితే స్టార్ట్ చేస్తాడు. సో ఫౌజీ అయితే ఇప్పుడు మళ్ళీ ఫౌజీ అయితే మనకి ఇంకా అసలు పోస్టర్ కానివ్వండి, ఇంకా చాలా మంది మనకు సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఏంటంటే అది మూవీ అయితే కొంచెం డౌట్ అని అన్నట్టు. సో అట్లా సోషల్ మీడియాలో మనకు ఫిలిం సంబంధించి అయితే వినిపిస్తుంది. కానీ మ్యాక్సిమం 90% అయితే ఇదైతే మూవీ ఒప్పుకున్నట్టే మనకైతే సోషల్ మీడియాలో అయితే తెలుస్తుంది. సో ఫౌజీ వచ్చేసి అయితే అను రఘవపూడి అయితే మనకి డైరెక్ట్ అయితే చేస్తున్నాడు. ఆయన ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చిన్న పోస్టర్ అయితే రిలీజ్ అయినాక చూడాలి. అండ్ దీంతో పాటు స్పిరిట్. సో మన సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ మనం చూసినాం. అర్జున్ రెడ్డి అలాగే మళ్ళీ యానిమల్ మూవీ రీసెంట్గా వచ్చిన యానిమల్ మూవీ ఎంత హిట్ అయిందో, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చూసినాం. ఆయన సందీప్ రెడ్డి వంగ ఒక స్క్రిప్ట్ ఎంచుకున్నాడు అని అంటే దానిలో పక్కా వాయిలెన్స్ ఉంటుంది. ఆయన అలాగే చాలా బాగుంటుంది. ఆయన మంచి ఒక ఫ్యామిలీ పరంగా ఉంటుంది. ఆయన మంచి ఎట్లా అంటే మనకి హార్ట్కి టచ్ అయ్యేలాగా అయితే ఉంటుంది. ఒక లవ్ చూపించినా కానీ, అందులో ఒక సందీప్ రెడ్డి ఒక రొమాన్స్ చూపించినా కానీ యాజ్ ఏ మనకి ట్రూగా చూసినట్టయితే ఉంటుంది. అంటే మన లైఫ్లో కానివ్వండి లేదా అసలు నిజంగా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ వస్తుంది అని అంటే ఆల్రెడీ మనం చూసినాం. అర్జున్ రెడ్డి కానివ్వండి, యానిమల్ మూవీ కానివ్వండి. సో అంటే ఎంత బాగా హిట్ అయినాయి. అందులో డైలాగ్స్ కానీ ఇంకా మెయిన్ సందీప్ రెడ్డి వంగలో మెయిన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ ఉంటుంది. ఎక్కడ చూసుకున్నానంటే మెయిన్ ఫైటింగ్ చూసుకున్నా కానీ, ఏది చూసుకున్నా కానీ మనకేంటంటే చాలా ఫైటింగ్ అంటే ఏది చూసుకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదరగొడతాడు సందీప్ రెడ్డి వంగ అయితే. సో అదొకటి ప్లస్ ఇంకొకటి డైలాగ్స్ కానివ్వండి, ఫైటింగ్ కానివ్వండి దానికి కూడా చాలా బాగుంటుంది. ఆయన ఒక స్క్రిప్ట్ ఎంచుకున్నాడంటే కనుక స్టోరీ మాత్రం చాలా బాగుంటుందని అందరికి తెలిసిందే. అండ్ ఇంకొక మూవీ. సో ఈ మూవీ కోసం అయితే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. ఎందుకంటే పార్ట్ 1 ఆల్రెడీ మనం సలార్ చూసే ఉంటాము. ఇప్పుడు పార్ట్ 2 కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో అందరూ అంటే ఇది వచ్చేసి అయితే మనకి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తుంది. సో అందరికీ తెలిసిందే. అండ్ చాలా మంది అయితే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఇంకా సలార్ మూవీ అయితే అంటే సలార్ పార్ట్ 2 అయితే ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ చేయడం లేదు. అంటే ఫస్ట్ కల్కి. సో కల్కి దాని తర్వాతనే సలార్ దాని తర్వాతనే రాజాసాబ్ అని ఇలా ఒక్కొక్క మూవీస్ అయితే డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన కల్కి అయిపోగానే సలార్తో పాటు రాజాసాబ్ ఇవి రెండు అయితే షూటింగ్ అయితే చేస్తామన్నట్లయితే సోషల్ మీడియాలో తెలుస్తుంది. అండ్ అలాగే ప్రభాస్ గారు అయితే చిన్న అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ముందైతే కల్కి అయితే రిలీజ్ కాగానే మనకి సలార్ పార్ట్ 2 అయితే ఇప్పుడు జూన్ ఆర్ జూలై లోపు అయితే మనకి పార్ట్ 2 అయితే తీయడం అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో అయితే వస్తుంది. చాలా మంది అయితే పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ పార్ట్ 1లో అయితే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. మంచి స్టోరీ పరంగా కానివ్వండి, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానివ్వండి, అంటే ఏ యాక్టింగ్ కానివ్వండి అంటే చాలా బాగుంది. సో అందరు చాలా మంది అయితే ఇప్పుడు పార్ట్ 2 కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. సో చూసారు కదా, అంటే ఇన్ని మూవీస్ అయితే ఉన్నాయి. ఇంకా చాలా మూవీస్ అయితే రాబోతున్నాయి ప్రభాస్ అనే అయితే. సో ఇంకా అంటే ఒక్కదాని తర్వాత అయితే రాబోతున్నాయి. మేబీ 1 yearలో మేబీ 2 అయితే
రిలీజ్ కావచ్చు. అండ్ ఇంకా చాలా అప్డేట్ అయితే ఉంది ప్రభాస్ అన్న నుంచి అయితే. అండ్ ఇంకా మంచి మంచి మూవీస్ అయితే తీయబోతున్నాడు మనకు అందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీస్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో నేనైతే ఒక్క మూవీ వచ్చినా కానీ పక్కా చూద్దాం అన్నట్టే ఉంది. అండ్ ఫస్ట్ అయితే కల్కి రాబోతుంది. సో కల్కి అయితే చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటిది అని అయితే. మనకి టీజర్ అయితే అందరికీ నచ్చింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.